ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పంక్చువేషన్ మార్క్స్ గురించి నేర్చుకోబోతున్నాము. సో వాటిని కూడా జస్ట్ ఈ టేబుల్ ద్వారా లాజికల్గా నేర్చుకోబోతున్నాము. సో ఒకసారి వాటి గురించి కొంత డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక 30 బిట్స్ను మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఒకసారి ఆ పంక్చువేషన్ మార్క్స్ అంటే ఏంటిది అనేటువంటిది చూద్దాము. సో గమనించండి, ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోబోయేటువంటిది కామా గురించి నేర్చుకుంటాం, ఫుల్ స్టాప్ గురించి నేర్చుకుంటాం, ఇన్వర్టెడ్ కామాస్ గురించి నేర్చుకుంటాం, క్వశ్చన్ మార్క్లో WH వర్డ్స్ గురించి నేర్చుకుంటాం, హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుంటాము, ఎక్స్క్లామేటరీ మార్క్స్ గురించి నేర్చుకుంటాం, అపాస్ట్రఫీ గురించి నేర్చుకుంటాం. రైట్, అయితే ఇప్పుడు ఒకసారి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది. ఓకే, ఇది ఫస్ట్ది కామాను ఎక్కడ ఉపయోగిస్తామంటే లిస్ట్ ఆఫ్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు, అంటే 1, 2, 3 అలా ఆ విధంగా 1, 2, 3, 4, 5 అలా లీస్ట్ మనకుంటే వాటి మధ్య మనం ఏం చేస్తాం, కామా పెట్టుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ, సీత, లక్ష్మణ అలా చెప్పేటప్పుడు మనము కామాను ఉపయోగిస్తాము. ఒకవేళ లాస్ట్కి ఎండ్ అవ్వగానే ఏం చేస్తాము, ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టేస్తాం. ఫుల్ స్టాప్ అంటే అక్కడికి ఆ మ్యాటర్ అయిపోయింది అని అర్థం. రైట్, సెంటెన్స్ కంప్లీట్ అయినప్పుడు అదేవిధంగా ఏదైనా స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ ఈట్స్ ఏ మ్యాంగో ఉన్నది. సో ఆ విధంగా ఇప్పుడు ఇది స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. సో అటువంటి వాటికి మాత్రం మనము ఫుల్ స్టాప్ను పెట్టేస్తాం. రైట్, దాని తర్వాత నేర్చుకోబోయేటువంటిది ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాసల్లో పెడతాం. ఇగో ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా స్పీచ్ ఉంది కదా, స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్ డిఎస్ను ఇన్వర్టెడ్ కామాసులలో పెడతాం. దీని తర్వాత ఆస్కింగ్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ మార్క్ని ఎక్కడ పెడతామంటే ఒకటేమో WHతో స్టార్ట్ అయ్యేటువంటి పదాల ముందు, ఓకే, రెండవదేమో హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి మనం ఉపయోగిస్తాం WH తోటి. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఆర్ యూ, ఇక్కడ ఇది దేనితోటి స్టార్ట్ అయింది, WH తోటి స్టార్ట్ అయింది. సో లాస్ట్కి ఇది దేనితో ఎండ్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ తోటి. ఇంకోటి ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఇక్కడ ఇది ఆర్ తోటి స్టార్ట్ అయింది. ఆర్ అనేటువంటిది ఏంటిది, హెల్పింగ్ వర్బ్స్. సో ఇలా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్కు లాస్ట్కు క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వమాకండి, మనం బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నో నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. నెక్స్ట్, స్ట్రాంగ్ ఫీలింగ్ను, స్ట్రాంగ్ ఎమోషన్ను, సడన్ ఎక్స్ప్రెషన్ను తెలియజేయడానికి మనం ఈ అపాస్ట్రఫీ అనే దాన్ని ఉపయోగిస్తాం, ఈ ఎక్స్క్లామేటరీ మార్క్ను ఉపయోగిస్తాము. రైట్, ఇగో ఇక్కడ చూడండి ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది, ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఆశ్చర్యార్థకం అంటాం. సో ఇది స్ట్రాంగ్ ఫీలింగ్ని, సడన్ ఫీలింగ్ని, ఎమోషన్ను తెలియజేయడానికి మనం దాన్ని ఉపయోగిస్తాము. అవన్నీ బిట్స్ ఇందులో ఉంటాయి. సో నెక్స్ట్ ఉపయోగించేది అపాస్ట్రఫీ అంటే ఒకళ్ళకు సొంతమైనది అని చెప్పేటప్పుడు, అంటే దిస్ PDF ఈజ్ ఎలా ఫలానా వ్యక్తిది అని చెప్పేటప్పుడు, అంటే ఇప్పుడు గమనించండి, రామ ఉందనుకోండి, ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే రామ యొక్క అనే అర్థం వస్తుంది. సో ఆ విధంగా అంటే ఓనర్షిప్ను తెలియజేయడానికి మనము ఈ అపాస్ట్రఫీ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇంకొకటి షార్ట్ ఫామ్ను తెలియజేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ హీ తర్వాత ఇట్లా ఎస్ పెట్టేస్తాం. సో ఈ విధంగా మనం షార్ట్ ఫామ్ను రాయడానికి కూడా ఈ అపాస్ట్రఫీ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు దీని మీద కనుక మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో దాదాపు 30 బిట్స్ నేను దీని మీద ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రైట్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ పంక్చువేషన్ మార్క్స్ షోస్ ఏ షార్ట్ పాస్ను అంటే విరామ చిహ్నాన్ని తెలియచేసేది ఏది అంటున్నాడు. ఓకే, సో అదేంటిది, కామా, విరామ చిహ్నాన్ని, షార్ట్ పాస్. ఓకే, అంటే అక్కడికి సెంటెన్స్ అయిపోలేదు అని అర్థం. కామా ఉపయోగించామంటే అక్కడికి మనం చెప్పాల్సింది అయిపోలేదు, ఇంకా ఉంది అని అర్థం. సో అప్పుడు షార్ట్ పాస్ను ఉపయోగించేది ఏంటిదంటే మనము కామా. రైట్, సో ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, కాలం. సో ఆన్సర్ వచ్చేసి కామా. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఎండ్స్ విత్ స్టేట్మెంట్లో ఎండ్ అయ్యేటువంటిది పంక్చువేషన్ మార్క్ ఏది, కామా, అపాస్ట్రఫీ, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రామ
ఈట్స్ ఏ మ్యాంగో అని ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి నేను. సో ఇక్కడ ఇదన్నమాట. సో దీని తర్వాత లాస్ట్కి ఏం ఉపయోగిస్తాం మనము? ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం. సో స్టేట్మెంట్ అది. సో కాబట్టి గమనించండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకంటే ఫుల్ స్టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఏ క్వశ్చన్? క్వశ్చన్ తర్వాత ఉపయోగించే పంక్చువేషన్ మార్క్ ఏది? ఎక్స్క్లమేషన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, కామా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ అవుతుంది. క్వశ్చన్స్ తర్వాత ఉపయోగించేది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్? ఇది ఇంతకుముందు కూడా అడగడం జరిగింది. సో ఏ పంక్చువేషన్ మార్క్ను మనము డైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తాము అని అంటున్నాడు. రైట్, అపాస్ట్రఫీ, ఇన్వర్టెడ్ కామాస్, కాలం, సెమీ కాలం. సో ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? బి అవుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటివి డైరెక్ట్ స్పీచ్లో మాత్రమే ఉపయోగిస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు మాత్రం ఇన్వర్టెడ్ కామాస్ను మనము రిమూవ్ చేస్తాం. ఇందులో మాత్రమే ఇలా మనం ఉపయోగిస్తాము. రైట్, డైరెక్ట్ స్పీచ్లోనే ఉపయోగిస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటివి ఉండవు. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్? స్ట్రాంగ్ ఎమోషన్ను తెలియచేసేటువంటి పంక్చువేషన్ మార్క్ ఏది? గమనించండి, స్ట్రాంగ్ ఎమోషన్ను తెలియచేసేది ఏది? ఎక్స్క్లామేటరీ మార్క్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, కామా, ఫుల్ స్టాప్. ఆల్రెడీ నేర్చుకున్నాం కదా మనం. ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ షోస్ పొసెషన్? పొసెషన్ను అంటే నాకు చెందినది, ఇది నాది, ఓకే ఇది అతనిది అని ఆ విధంగా తెలియజేసే పంక్చువేషన్ మార్క్ ఇది? అపాస్ట్రఫీ, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ గమనించండి, పొసెషన్ అంటే ఓనర్షిప్ను తెలియచేసేటువంటి ఏది? గమనించండి, ఓన్. సో ఏంటిది అది? అపాస్ట్రఫీ. సో ఆన్సర్ వచ్చేసి అపాస్ట్రఫీ. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంట్రాక్షన్ లైక్ డోంట్? సో ఈ విధంగా డోంట్ అనేటువంటిది చూడండి, మళ్ళీ ఒకసారి రాస్తాను. డోంట్. సో విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంట్రాక్షన్స్? కాంట్రాక్షన్స్లలో ఉపయోగించే పంక్చువేషన్ మార్క్ ఏది అంటున్నాడు. ఇంకో ఇక్కడ ఉపయోగించాం కదా అది. సో అలా ఉపయోగించేది ఏంటిది? అపాస్ట్రఫీ. సో ఒకసారి ఆప్షన్ చూద్దాం. కామా, అపాస్ట్రఫీ, కాలం, ఫుల్ స్టాప్. సో గమనించండి, ఆన్సర్ ఏమవుతుంది? ఆల్రెడీ ఇక్కడ నేర్చుకొని ఉన్నాం కదా, అపాస్ట్రఫీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ at the end of where are you going? ఇందులో ఏ పంక్చువేషన్ మార్క్ అనేటువంటిది ఉపయోగించబడింది? ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఆల్రెడీ ఇక్కడ గమనించండి ఉంది కదా. సో అదేంటిది? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, జస్ట్ మీరు ఈ టేబుల్ని నేర్చుకోవాలి. ఇందులో నేను 1 2 3 4 5 6 జస్ట్ నేను 6 మాత్రమే ఇవ్వడం జరిగింది. రిమైన్ ఇంకొన్ని ఉంటాయి, వాటిని వేరే ఏదైనా మెటీరియల్ దొరికితే అందులో కూడా ప్రిపేర్ కాగలరు. రైట్, నెక్స్ట్ చూడండి, విచ్ పంక్చువేషన్ మార్క్ కంప్లీట్స్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్? ఇక్కడ ఏమొస్తుంది? ఈ పంక్చువేషన్ మార్క్ దేంతో ఎండ్ అవుతుంది అని అంటున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేటువంటిది ఏంటిది? ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, కామా, క్వశ్చన్ మార్క్, స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇది మన యొక్క ఎమోషన్ను తెలియజేస్తుంది. ఇది మన యొక్క ఎమోషన్ని తెలియజేస్తుంది. అప్పుడు మనం ఉపయోగించాల్సింది ఏంటిది? ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది అక్కడ మనం రాయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్క్లమేషన్ మార్క్. నెక్స్ట్ బిట్, విచ్ పంక్చువేషన్ మార్క్స్ సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్? ఒక లిస్ట్లో ఐటమ్స్ను సపరేట్ చేసేది ఏది అంటున్నాడు. ఏ పంక్చువేషన్ మార్క్? 1 2 3 4 ఆ విధంగా చెప్పిన కదా. సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం మనము? కామాలు ఉపయోగిస్తాం. సో ఒకసారి గమనించండి, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, అపాస్ట్రఫీ. సో ఏమవుతుంది అక్కడ అంటే కామా ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చే చూడండి, యాపిల్, ఆరెంజెస్, బనానాస్.
రైట్, ఆ విధంగా. సో ఈ అంశానికి సంబంధించి లాజిక్స్ ఇవి. అయితే ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను వారికి లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా కామెంట్ చేయని వారి కోసం అయితే నేను మొదటి కామెంట్లోనే ఈ లింక్ను పిన్ చేసి పెడతాను, కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఎండ్స్ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ అనేటువంటిది దేంతో ఎండ్ అవుతుంది అని అంటున్నాడు. గమనించండి, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఫుల్ స్టాప్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ ఒక్క గ్రామర్ టాపిక్ మీదనే కాదు, టెట్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ మీద మీరు తెలంగాణ నుంచి కావచ్చు, ఏపీ నుంచి కావచ్చు, వేరే ఏ ఇతర స్టేట్ అయినా మీకు ఉపయోగపడే విధంగా, ఇంగ్లీష్ గ్రామర్ అందరికీ కామన్గానే ఉంటుంది కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ మీద మీకు వీడియోస్ కలవు. జస్ట్ మీరు చేయవలసిందల్లా మీకు కావాల్సిన టాపిక్ను సెర్చ్ చేసుకొని అక్కడ క్లాస్ వినడమే. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఉపయోగించే పంక్చువేషన్ మార్క్ ఏది అంటున్నాడు. అపోస్ట్రఫీ, ఇన్వర్టెడ్ కామాస్, కాలన్, హైపన్. సో అంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ స్పీచ్లో ఉపయోగించేది ఏంటిది, ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్. సో ఏమిటి అది ఆన్సర్ అంటే ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది ఆన్సర్. విచ్ పంక్చువేషన్ మార్క్ ఫాలోస్ ద వర్డ్ వావ్. వావ్ అనేటువంటి దాంట్లో ఏ పంక్చువేషన్ మార్క్ను ఉపయోగిస్తాం. ఇదేంటిదంటే సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్. సో కాబట్టి గమనించండి, ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ అవుతుంది. సో గమనించండి, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. అన్ని బిట్స్ నేనే చెప్తే మీకు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ 30 బిట్స్ కూడా మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి, అదేవిధంగా నేను ఇక్కడ క్లూను ప్రొవైడ్ చేయడం జరిగింది, ఆన్సర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, లాజిక్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోగలరు. మీరు చేయవలసిందల్లా పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను వారికి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. నా వాట్సాప్ గ్రూప్లలో పీడిఎఫ్ ఫార్వర్డ్ చేయబడుతుంది, షేర్ చేయబడుతుంది, కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.